న్యూస్. రేపటి నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రెండో విడత లబ్ధిదారుల ఎంపిక నిన్నటితో ముగిసింది. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రెండో విడత లబ్ధిదారుల ఎంపిక నిన్నటితో ముగిసింది. రేపటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. రెండో దశలో 2.05 లక్షల మందిని ఎంపిక చేసినట్టు సమాచారం. మొదటి దశలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 71,000 మందికి ఇళ్లను మంజూరు చేశారు. బేస్మెంట్ పూర్తి చేసిన వారి ఖాతాల్లో ప్రతి సోమవారం నిధులు జమ చేస్తున్నారు. ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం ఒక్కో ఇంటికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది. ఖచ్చితంగా 600 చదరపు అడుగులలోపే ఇల్లు నిర్మాణం ఉండాలి. 1 చదరపు అడుగు ఎక్కువగా ఉన్నా ఈ పథకం కింద లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అయితే మొదటి విడతలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి సిమెంట్ ధరల పెరుగుదల ప్రభావం పడింది. ఇప్పటికే పనులు ప్రారంభించిన లబ్ధిదారులు పెరిగిన సిమెంట్ ధరలపై ఆందోళన చెందుతున్నారు. సిమెంట్ బస్తా ధర దాదాపు 30 రూపాయల నుంచి 50 రూపాయలు వరకు పెరిగినట్లు రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సమయంలో సిమెంట్ బస్తా ధర 280 రూపాయల నుంచి 330 రూపాయల వరకు ఉంది. తరువాత 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ధర పెరగడంతో 10,000 వరకు అదనపు భారం పడే అవకాశముంది. న్యూస్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తెలంగాణలో కొత్త నేషనల్ హైవేలు, పల్లెలకు మహర్దశ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన. తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 2,722 మీ కొత్త జాతీయ రహదారులు నిర్మించినట్లు చెప్పారు. మరో 2,526 మీ రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ అవుతున్నాయన్నారు. భారతమాల పరియోజన కింద 1,719 మీ నేషనల్ హైవేల కోసం 38,297 కోట్లు కేటాయించినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తెలంగాణలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, రహదారుల విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. రాబోయే 3 నుండి 4 సంవత్సరాలలో తెలంగాణలో దాదాపు 2 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల రాష్ట్ర పర్యటనలో ప్రకటించారు. ఇప్పటికే దాదాపు 1.25 లక్షల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని, మరో 2 లక్షల కోట్ల పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ చుట్టూ 340 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్టు ప్రాంతీయ అనుసంధానతను మెరుగుపరుస్తుందని వెల్లడించారు. దీని ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు లభించాయని, భూసేకరణ కూడా వేగంగా జరుగుతోందన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుందని, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుందని వెల్లడించారు. తాజాగా తెలంగాణలో రహదారుల నిర్మాణంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో 2,722 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 2,526 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ చర్యలు రాష్ట్రంలో రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయన్నారు. భారతమాల పరియోజన ప్రాజెక్టు మొదటి దశ కింద తెలంగాణ రాష్ట్రంలో 1,719 కిలోమీటర్ల జాతీయ రహదారులను కొత్తగా అభివృద్ధి చేసేందుకు 38,297 కోట్ల భారీ బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడిందని చెప్పారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో ఆర్థిక ప్రగతిని, ఉపాధి అవకాశాలను, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను పెంచేందుకు దోహదం చేస్తాయన్నారు. కొత్త రహదారుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.